నుంచి నీకు బెయిల్ ఇచ్చింది అంటే పంచేంద్రియాలు మూసుకుని ఇంట్లో కూర్చోమని, అర్థమైందా? అంతేకాని చెలరేగిపోయి తిరిగి ముఖ్యమంత్రి గారికే కౌంటర్ ఇచ్చేంత స్థాయి, లేదంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కే కౌంటర్ ఇచ్చేంత స్థాయి వాళ్ళని బ్లేమ్ చేస్తామంటే బట్టలు ఓడదీసి నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్. తర్వాత ప్రతిదానికి ఓ 25 లక్షలు మేము ఇచ్చేస్తాం, హాస్పిటల్ ఖర్చులు భరిస్తాం అని చెప్పిన దానికి గౌరవ కమిషనర్ గారు ఆనంద్ గారు కూడా డబ్బులు ఎవరికి అక్కర్లేదు, పైకి వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోండి, ప్రభుత్వం కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్స్ అని, హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా కాంపన్సేషన్స్ కానీ ప్రభుత్వం ఇస్తారని చెప్పి సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఇవ్వడం. దీంట్లో మీరు ఒకటి గమనించండి సార్, ఫస్ట్ థింగ్ ఏసీపీ గారు ఎప్పుడైతే లోపలికి వెళ్ళి వాళ్ళకి జరిగిన సంఘటన వివరించే కార్యక్రమంలో ఒక పనికిమాలిన మేనేజర్ గారు ఆడికి ఎవడిచ్చాడు ఆ డిస్క్రిప్షన్. రెండోది ఆ దున్నపోతలు లాంటి బౌన్సర్లు పెట్టి నాకు కాశ్మీర్లో తప్ప ఎక్కడైనా నాకు నివసించే హక్కు రాజ్యాంగం కల్పిస్తే అడవడండి మమ్మల్ని తోయడానికి, అందరినీ ప్రజలను తోయడానికి. ఈవెన్ పోలీసులు కూడా వాడికి ఎవడిచ్చాడు? ఆ బౌన్సర్ గారికి, ఆ దున్నపోత గారికి ఇచ్చిన డిస్క్రిప్షన్స్ ఎవరిచ్చారు? ఇక్కడ ఆల్రెడీ ఈ మంచు కుటుంబం దిక్కుమాల బౌన్సర్లు గలాబాతో శస్త్రాలు రోడ్డు మీద పడేస్తున్నారు కదా. ఈ దరిద్రవతడికే కారణం వాళ్ళని తెలిసినప్పుడు 50 మందిని దొన్నపోతలు అట్లా తీసుకొచ్చి అందరిని తోసేసి వీళ్ళు పనులు కానిచ్చుకుంటారా? ఫస్ట్ థింగ్ పోలీసు రిజెక్ట్ చేసిన విషయం ఎందుకు మాట్లాడలేరు తెలుసా మీకు? ఆయన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చి దండాలు పెట్టి వెళ్ళిన దానికి పోలీస్ రిజెక్టెడ్ నో అని. సార్ ఇక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్ చేస్తున్నారంటే, అక్కడ పోలీసులు రిజెక్ట్ చేశారు కదా, సో గేట్లు ఎందుకు అక్కడే అల్లు అర్జున్ గారిని అక్కడే ఆపేయచ్చు కదా, ఎందుకు గేట్లు అన్ని తీసారు అన్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు. చెప్తుంది అదే కదా సార్, దే హావ్ టేక్. సినిమాలో చూడండి పోలీస్ స్టేషన్ వెళ్తేనేమో ఇవన్నీ చూపిస్తుంటారు కదా, వాళ్ళు అలాంటి ఫాల్స్ ఇల్యూజన్ లో బతుకుతుంటారు సినిమా వాళ్ళు. ఓకే, మీకు అర్థమవుతుందా? ఇదే అది అందుకే మీరు పూర్తిగా వినండి ఆద్యంతం. ఏసీపీ గారు లోపలికి వెళ్ళి చెప్తే ఆ మేనేజర్ ఎవడో ఉన్నాడు, ఆ మేనేజర్ ఆ దొన్నపోతూ అడ్డేశారట, ఆయన్ని కూడా వెళ్ళనివ్వకుండా. తర్వాత డీసీపీ గారి కిందకు వచ్చి ఇంత జరుగుతుంటే ఏందా లోపల తమాషాలు చేస్తుంటారు ఇంటి బొమ్మలు అని చెప్పి గట్టి గసిరితేనట. ఏసీబీ గారు మళ్ళీ వాళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళి చెవిలో చెప్పారట, బాబు ఇలా ప్రాణ నష్టం జరిగింది వెళ్ళిపో బాబు అంటే, నేను సినిమా అంతా చూసి వెళ్తాను తగ్గేదే లేదని సినిమా అయిన తర్వాత కూడా మళ్ళీ బయటికి ఓపెన్ టాప్ లోకి వచ్చి చేతిలో వేవ్ చేసుకుని వెళ్ళాడు. పొరపాటున రిటర్న్ లో కూడా అలా తొక్కేసినట్టు జరిగి ఇంకో ప్రాణం పోయింటే ఆల్రెడీ ప్రాణం పోయిన దానికి గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సిపిఆర్ చేసి ఆ పిల్లాన్ని బతికించాడు. నేను ఆయన కోమా నుంచి ఆ చిన్నపిల్ల బయటకు వచ్చాడు. ఒక తల్లి ఒక కుటుంబానికి ఎలా దిక్సూచిలో ఉంటుందండి, అలాంటి తల్లే లేని కుటుంబం కింద ఆ చిన్నపిల్లలు ఆయన వాళ్ళ గురించి ఏదైనా కన్సర్న్ ఉందా? జగద్బాబు వెళ్ళాడు, బన్నీ వాస్కి చెప్పాను వెళ్ళాడు, ఉరవై వీరంతా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎవరు వెళ్ళమన్నాడు ఆఫ్టర్ రిజెక్టెడ్ బై ద రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్?